వివాదాల్లో ఉన్నవి గతంలో అమ్మగా మిగిలినవి. రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన ఓ ముఠా రైతులను నిలువుదోపిడీ చేసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కపల్లి వాసితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సచివాలయ ఉద్యోగిగా చెప్పుకున్న వ్యక్తి ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్టు తెలిసింది. మొదట కొన్ని డబ్బులు వసూలు చేసి కలర్ ప్రింట్తో ముద్రించిన నకిలీ పాస్ పుస్తకం అంటగట్టేవారు. దానిపై ఖాతా సంఖ్యలు, సర్వే నెంబర్లతో పాటు ఫోటో ముద్రించి ఉండడంతో అసలుదేనని రైతులు నమ్మారు. ఇలా ఎకరాకు 5 లక్షల రూపాయల చొప్పున 3-4 ఏళ్లుగా కోట్ల వసూలు చేశారు. జక్కేపల్లికి చెందిన ఒక రైతుకు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పిస్తానని ఆశ చూపాడు. CCLA విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి తనకు తెలుసంటూ 13.50 లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2 విడతల్లో 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇలా చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. వారు ఇచ్చిన పాస్ పుస్తకాలు నిజమేనని నమ్మిన రైతులు ఇటీవల భూభారతి వెబ్సైట్లో వివరాలు వెతకడం ప్రారంభించారు. ఆన్లైన్లో కనిపించకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్నారు. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారాన్ని ఇటీవల జక్కేపల్లి గ్రామస్తులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాయకులని, అనుచరులని చూడొద్దని, ఎవరున్నా రిమాండ్ చేయాలంటూ కూసుమంచి పోలీసులకు మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఖమ్మం గ్రామీణ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి సిఐ సంజీవ్, ఎస్ఐ నాగరాజు దర్యాప్తు ముమ్మరం చేశారు. జక్కపల్లి వాసితో పాటు బయ్యారం, పాల్వంచ, సారపాకకు చెందిన 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కలర్ ప్రింట్ను స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం. నాగర్ కర్నూలుకు చెందిన ఒక రైతు 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇటీవల తనను ముఠా నాయకుడికి పరిచయం చేసిన మధ్యవర్తి ఇంటికొచ్చి డబ్బు తిరిగి ఇవ్వాలని గొడవకు దిగారు. గట్కేసర్కి చెందిన మరో వ్యక్తి 46 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు జక్కేపల్లికి వచ్చి ఆరా తీస్తుండడంతో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం బయటకు పొక్కింది. ఇది నీ అదే గ్రామానికి చెందిన 6 బాధితులు లక్షలాది రూపాయలు ఇచ్చి మోసపోయినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. అమాయకులైన రైతులను నిండా ముంచుతున్న ముఠా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని 6 జిల్లాలలో గత కొంతకాలంగా రైతులను దగా చేసి వారి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు కావడంతో బాధిత రైతులు ప్రస్తుతం లబోదీబం అంటున్నారు. రిజిస్ట్రేషన్ కి అనువుగా లేని భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని ముఠాకు చెందిన కొందరు రైతులను నమ్మబలికి వారి దగ్గర ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అంటే ఒక్కో ఎకరానికి 5 నుంచి 10 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకొని కొంత అడ్వాన్స్ గా తీసుకొని ఆ తర్వాత ఆ కలర్ ప్రింట్ కి సంబంధించిన ఫోటో, ఆ సర్వే నెంబర్, ఆ పాస్ పుస్తకం అకౌంట్ ఖాతాకు సంబంధించిన నెంబర్ను ముద్రించి ఇవ్వడంతో అవి కలర్ఫుల్ గా ఉండటంతో సదరు రైతు అవి ఒరిజినల్ పట్టాదారు పాస్ పుస్తకంగా నమ్మి మిగతా అమౌంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిని ఆధారంగా చేసుకొని ముఠా వివిధ ప్రాంతాల్లోని రైతులను మోసం చేసి గత 4 ఏళ్లుగా దాదాపు 15 కోట్లకు పైగా అక్రమ వసూళ్ల దందాకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన జీవన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రస్తుతం అనుమానిస్తున్నారు. ఇతని ఆధ్వర్యంలో బయ్యారం, పాల్వంచ, సారపాక ప్రాంతాలకు చెందిన మరో 3తో పాటు సచివాలయం ఉద్యోగిగా చెప్పుకుంటున్న మరొక వ్యక్తి ఒక ముఠాగా, 5 ఒక ముఠాగా ఏర్పడి ఈ దందాను కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో కూసుమంచి సిఐ సంజయ్, ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో ఈ బాధితుని ముఠాకు సంబంధించిన వారిని విచారిస్తున్న ప్రస్తుతం మొత్తం కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 5 నిందితులు కూడా ఉన్నారు. వారిని పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 40 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన వ్యవహారాలపై అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు పాల్వంచ, సారపాకలో కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ముద్రిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. బయ్యారంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు డిజైన్ చేసి వాటిని పాల్వంచలో ఒక సెంటర్, సారపాకలో మరో సెంటర్లుగా ఏర్పాటు చేసుకుని అక్కడ ముద్రించి వీటిని రైతులకు అందిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సూర్యాపేట, నాగర్ కర్నూలు, గట్కేసర్, మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఈ ముఠాను నమ్మి మోసపోయిన బాధితులు రైతులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. రైట్, థాంక్యూ రాజేంద్ర.